ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు సోషల్ మీడియా అంటే ఎందుకంత కడుపుమంటో చాలాసార్లు అర్థమవుతుంది. ఆ మీడియాలో కూర్చొని ఓ అంతరిక్ష జర్నలిస్టులం అని చెప్పి రకరకాలుగా కనీసం రవ్వంత కూడా విషయ పరిజ్ఞానం లేకుండా దారుణాతి దారుణంగా జర్నలిస్టు ముసుగొకటి కప్పుకొని ప్రవర్తించే వాళ్ళని మనం రోజు చూస్తూనే ఉన్నాం. వాళ్ళ కథ అంతా బట్టబయలు చేస్తుంది సోషల్ మీడియానే. కాబట్టి ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం మీడియా అనే దగ్గర నుంచి ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం సోషల్ మీడియా అనేంత వరకు వచ్చింది. కాబట్టి దశాబ్దాలుగా జర్నలిస్టుల ముసుగులో సాగించిన ఆకృత్యాలు ఒకటి జనాల ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి బై డిఫాల్ట్గా వాళ్ళకు సోషల్ మీడియా అంటే నిజంగానే దారుణమైన అక్కసు ఉంటుంది. అండ్ వాళ్ళు మోసే పార్టీలు ప్రభుత్వాలకు కూడా సోషల్ మీడియా అంటే డిఫైన్ చేయలేనంత అక్కసు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కొన్ని వార్తలు వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసే విధానాన్ని చూసిన తర్వాత నిజంగానే సోషల్ మీడియా అనేది ఒకటి లేకపోతే పరిస్థితి మరింత ఎంత దారుణంగా ఉంటుందో. సోషల్ మీడియా లేని కాలంలో జర్నలిస్టుల ముసుగులో కొందరు చేసిన ఆకృత్యాలు ఎంత దారుణంగా ఉండి ఉంటాయో జనాలకు కూడా ఇప్పుడిప్పుడు ఒక క్లారిటీ వస్తూ ఉన్నట్లుంది. తాజాగా కూడా చూడండి, అమరావతిలో కొందరు రైతులు పచ్చని పంట పొలాలు పోలీసులను వెంట పెట్టుకొని జేసీబీలతో వాటిని ధ్వంసం చేసేసి భూమి చదును చేసేసి రోడ్లలో కలిపేసుకుంటూ ఉన్నారు. బై డిఫాల్ట్గా పొలాల యజమానులు అడ్డుపడతారు. వాళ్ళను బై డిఫాల్ట్గా పోలీసులు పక్కకు దొబ్బేస్తారు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఎవరికైనా అయ్యో పాపం అని పెయిన్ అనిపిస్తుంది. కానీ పత్రికలను బట్టి ఏం రాసుకుంటూ వచ్చే కొన్ని పత్రికలు వారాంతం వచ్చిందంటే వీకెండ్ అని, ఈ ప్రపంచంలో నన్ను మించిన నీతిపరుడు లేడు, నీతివంతుడు లేడు అని నీతి వ్యాఖ్యలు హిమాలయాలు కూడా దాటుకొని పోయాయని నీతి వ్యాఖ్యలు చెప్పాయని అయితే వాళ్ళ పత్రికలు ఈ వార్త కూడా రాసుకుంటూ రాలే. మరో ఇంకా పత్రిక ప్రపంచంలో మమ్మల్ని మించిన అసలు అద్భుతమైన జర్నలిజం లేదు, పత్రిక అంటే మాదే ప్రపంచంలో, మా తర్వాత ఎవరైనా అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ పత్రిక వాళ్ళనైతే ఇంకేదో దేశ ఉద్ధారకులు కానీ గొప్పగా ప్రభుత్వాలే డబ్బులు ఖర్చు పెట్టి మరీ కొన్ని సభలు జరుపుతూ ఉండే వాళ్ళ కోసం. సరే పోనీయండి, వాళ్ళు రాసుకుంటూ వచ్చారు ఏమని, సిఆర్డీఏకి కష్టాలు ఇప్పటికి తీరిపోయాయి, ఆ పొలం అనేది ప్రభుత్వ చేతిలోకి వచ్చేసింది, అది కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు, కాంట్రాక్టర్లు చదువులు చేసి రోడ్డు వేసేస్తున్నారు, అక్కడ అమరావతికి ఇబ్బందులు తొలగిపోతూ ఉన్నాయి అని రాసుకుంటూ వచ్చి అక్కడ ఒక మహిళా రైతు ఒక ఎస్ఐ మీద చేయి చేసుకుంది, అయినా కూడా ఎస్ఐ చాలా సంయమనంతో ఉన్నారు. ఒక ఎస్ఐ మీద చేయి చేసుకుందట ఒక మహిళ, అయినా కూడా చాలా సంయమనంతో ఉన్నారట. అమరావతి కష్టాలు తీరిపోయాయట, ఆ భూమి అనేది వీళ్ళ ప్రభుత్వం చేతిలోకి వచ్చేసిందట. అంటే ఇన్ని రోజులు ప్రభుత్వానికి అమరావతికి వాళ్ళు ఏదో తీవ్రమైన ఇక్కట్ల పాలు చేసినట్లు, ఇప్పుడేదో ఆ ఇక్కట్లు తొలగిపోయినట్లు, పాపం ఆ భూమి ఉన్న రైతులు అడ్డుపడుతూ ఉంటే పోలీసులు వాళ్ళకి ఇట్లా పువ్వులు ఇచ్చి పక్కకు సర్దుకోండి అని చెబుతూ ఉంటే వాళ్ళేదో వాళ్ళది కాని సొమ్ము కోసం పోలీసులను కొట్టారన్నట్టు చిత్రీకరణ చూడండి. ఇలాంటి వార్తలు రాసేవాళ్ళు అంతర్జాతీయ జర్నలిస్టులు, మీడియా సంస్థలు, వీళ్ళు గొప్పోళ్ళు. ఇటువంటి వాళ్ళ వార్తలు మాత్రమే కనిపించాలి, మిగతా వాళ్ళ వార్తలు కనిపించకూడదు. కనిపిస్తే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు అవుతారు, కనిపిస్తే వాళ్ళేమో దారుణమైన మనుషులు అవుతారు. ఎక్కడ అరే కనీసం ఆ పచ్చని పంట పొలాలు కోల్పోయిన రైతులతోటి ఒక్క రోజున వాళ్ళ పెయిన్ ఫీల్ అవ్వాలి కదా. ప్రభుత్వ అవసరం ఏదైనా కానీ, మొదటి 50,000 ఎకరాలు చాలన్నారు, మొదటి పెడితే 58,000 ఎకరాలు అయ్యాయి, మళ్ళీ రెండో పెడితే కానీ మళ్ళీ భూములు చూడండి. ఇటువంటివన్నీ మళ్ళీ ఏం చేసినా సమర్థించుకుంటూ రావాలి. పైగా వీటిని వ్యతిరేకించిన వాళ్ళకు వాళ్ళ పచ్చని పంట పొలాలు భూములు లాగేసుకోవాలి, తీసేసుకోవాలి. పైగా అదేదో ఏమంటారు, ఈ రైతులు ఎన్ని రోజులు తప్పన్నట్టు భూమి ఇవ్వకుండా ఉండడం, ప్రభుత్వమే ఓపిక పడుతూ వచ్చింది అన్నట్టు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారు, వాళ్ళు స్పందించలే అని రాసుకుంటూ వస్తారు. నిజంగానే ఇంకో 30-40 సంవత్సరాలు సోషల్ మీడియా అనేది లేకుండా వీళ్ళు చెప్పిన మాటలే రాష్ట్రాలు, దేశాలు వినుకుంటూ వచ్చి ఉండే పరిస్థితి ఉంటే ఎంత ఘోరాలు జరిగేటివో సమాజంలో.